అల్లు అర్జున్ గారు ఇన్వెస్టిగేషన్ తీసుకుపోయారు కదా. అవునండి. అంటే ఇది అంతా కావాలని చేస్తున్నారు, అంటే ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారని చాలా అంటుంది. దీని మీద మీరేమంటారు? రాజకీయ దురుద్దేశం ఉండొచ్చు. సీఎం గారు చెప్పారు కదా, స్వయాన వాళ్ళ మ్యామే మా కాంగ్రెస్ పార్టీ లీడర్, ఇంకెందులో దురుద్దేశం ఏడుంది అనుకుంటారు. అంటే ప్రజల్ని ఒక తప్పుతో అంటే రాష్ట్రంలో ఉన్న సమస్యలు అన్నీ పక్కకు పెట్టి ఒక నెల రోజులు 2 నెలలు దీని మీద గడుపుతుంది. అదే వాళ్ళ ఉద్దేశం అంతే. ఇప్పుడు ఏముంటుంది, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు పక్కకు పెట్టి నేను ఒక్కదానే పట్టుకొని అల్లు అర్జున్ ఏముంటుంది. చాలా సమస్యలు అంటే గురుకులాలకు వెళ్ళి చూడండి ఒకసారి, మీ కెమెరాలను గురుకులాలో పెట్టి చూడండి ఒకసారి. గురుకులాల్లో పెడితే ఎలాంటి అన్నం పెడతారు వాళ్ళు, పిల్లలు ఎట్లుంటారు, చలికి వాళ్ళ దుప్పట్లు ఎట్లున్నాయి తెలుస్తుంది మీకు. ఏం సమస్య ఉంటుంది ఒక సమస్య. దీని మీద అసెంబ్లీలో నేను అనేది అదే కదా, అతను సీఎం గారు గురుకులాల మీద మాట్లాడితే బాగుండేదేమో, వేరే సమస్యల మీద మాట్లాడితే బాగుండేదేమో. ఇది కాకుండా ఒక అల్లు అర్జున్ ఏముంది, ప్రైవేట్ లైఫ్ వీళ్ళది, ఒక సెలబ్రిటీ లైఫ్, ఒక స్టార్, ఒక పాన్ ఇండియా స్టార్, మూవీ తీశాడు, అవార్డు వచ్చింది అని అంటూ ఉంటాడు కదా. డబ్బులు పెట్టాడు, డబ్బులు సంపాదించుకున్నారు, ఓకే, తను పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. సినిమా తీశాడు, డబ్బులు సంపాదించుకున్నాడు, అక్కడ అడావుడి చేస్తున్నా అనుకోకుండా సంఘటన జరిగింది, దానికి బాధ్యత వహించారు, ఇస్తా అన్నారు. ఇంకా దాన్ని ఇంత రాద్దంతో చేయవలసినంత అవసరం లేదు కదా, క్లోజ్ అయిపోయింది కదా. మళ్ళీ దాన్ని వెయిట్ చేయడం తప్ప వేరే ఏం లేదు. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ సక్సెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారని చెప్పి ఇంతవరకు తీసుకొచ్చారు, ఇంకా జరుగుతుందని చాలా టాక్స్ అవుతున్నాయి. ఇది మీ ఇక్కడ అతని ఒపీనియన్ అండి, అతని ఒపీనియన్ అతను చెప్పాడు. ఏంటంటే బాధపడుతూ చెప్పాడు, ఉన్న సందర్భంలో అతనికి స్టైల్ ఆఫ్ వేలో అతను చెప్పాడు. ఒక స్టార్ ఎలా చెప్పాలో అలా చెప్పాడు, మరి ఏడ్చుకుంటానే అయితే చెప్పలేరు కదా. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ అతనికి కాలు బాగాలేదా, కిడ్నీ పోయిందా, మన కాలు చేతి పడిపోయిందని ఈ మాట. బాధ్యత గల ప్రథమ పౌరుడు రాష్ట్రానికి, అతను ఒక బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుండేది. ఈ ఉండవలసింది కాదు, ఒక రాజనీతిజ్ఞుడు, మంచి రాజకీయ వ్యక్త అలా ఎందుకు అనడం మనకైతే మనం బేరేజ్ వేయలేం కదా అంత స్థాయిలో. ఇప్పుడు తక్కువ మాట్లాడుంటే బాగుండేది అని నా అభిప్రాయం. అలా అలాంటి ప్రత్యేకమైన ఏంటంటే వ్యక్తిగతంగా పోయి ఉండకుండా బాగుండేది. ఇప్పుడు ఫైనల్గా అల్లు అర్జున్ గారిది ఇప్పుడు చేసిన న్యాయం అంటారా? సార్, చట్టం తన పని తాను చేసుకపోతుంది అంటాడు కదా సీఎం. ఏముండదు, ఒక 15 రోజుల తర్వాత ఇది ఏముండదు, ఏది ఉండదు. ఇప్పుడు ఇక్కడ చూసారా, మీడియా పోలీసులు తప్ప ఆడావిడి లేదు. పోలీస్ స్టేషన్ ముందు మీడియా పోలీసులు అది తప్ప ఆడావిడే ఉన్నది ఏముండదు. ఇలాంటి రోజుకు 1000 కేసులు 1,00,000 కేసులు అవుతూ ఉంటాయి. హైకోర్టులో ఎన్ని కేసులు అవుతూ ఉంటారు, జరుగుతూ ఉంటాయి రొటీన్. ఇదేదో దాన్ని హైలైట్ చేయాలి. ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అల్లు అర్జున్ గారు మళ్ళీ అరెస్ట్ అవుతారంటారా? అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఉండదు అనేది నేను అనుకుంటున్నాను. లీగల్గా ఆల్రెడీ బెయిల్ ఇచ్చేది కదా, ఇంకా బెయిల్ ఇచ్చాక ఏమంటుంది, వెళ్తే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. బెయిల్ వెకెట్ చేయాలని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. 12 వరకు ఉంది బెయిల్, 21 జనవరి వరకు ఉంది. అప్పుడు రద్దు అయిపోతుంది. తర్వాత లీగల్గా ప్రాసెస్ ఎలా ఉందో అలా జరుగుతుంది. దాని గురించి మనం ముందుగానే ఎలా చెప్పగలుగుతాం.